కదా మరి పెద్ద మనిషి ఏం వార్త తీసుకొస్తున్నాడో అరుచుకుందాం పాండ్రి. ఓ మోతవారి ఏం చేస్తున్నావే? నమస్తే, నేను యూట్యూబ్ జర్నలిస్టు రేమోను వచ్చిన మీకోసం ఇవాళ ఒక గొప్ప వార్తను తీసుకొచ్చిన. దాన్ని చెప్పేదానికంటే ముందుగా నేను ప్రతిరోజు చేసే పోరంబోకు వీడియోలు మీ దాకా రావాలంటే మీరు నా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అట్లనే పక్కపంటున్న గంటను కూడా కొట్టడం మర్చిపోకూడదు. చలో మరి ఇవాళ ఆ గొప్ప వార్త ఏంటిది అనేది మనం ఆ వార్త లోపలికి పోదాం. పని పాట లేనోడు పిలిచి తలగొరిగింది అన్నట్టు యూట్యూబ్ లో ఇప్పుడున్న పనికి మాలిన ముచ్చట్లు చెప్పేటోళ్ళు సరిపోతలేరని నువ్వో వేషం కట్టినో పెద్ద మనిషి. సరే గాని ఇంతకు నువ్వేం చెప్పబోతున్నావో ముచ్చటేందో చెప్పు చూద్దాము. పలానా పెద్ద మనిషి కొడుకు పలానా చిన్న మనిషి ఒక లంగ పని చేసిండన్న ముచ్చట గత 10-15 రోజుల కాలం నుంచి మారు మోగుతున్న ముచ్చట రాష్ట్రమంతా కోడై కూస్తున్నటువంటి సంగతి మీ అందరికీ ఎరికే. కానీ ఆ లంగ పని వెనక మర్ర ఎవరున్నారు, ఆయన తోటి ఆ లంగ పని చేయించింది ఎవరు, ఆ ముచ్చట్లని మీకు తెలుసా? అవన్నీ ఇప్పుడు నేను బయట పెట్టబోతున్నాను. సిగ్గున్నదా జిరిగింజా అంటే నల్లగున్న నాకేం సిగ్గు అన్నట్లు ఆ చిన్న మనిషి చేసింది లంగ పని అని నువ్వే చెప్పబడుతీవి. మళ్ళా అట్లా చేయించింది ఎవలో ఎరికేనా అంటున్నావు ఏందయ్యా? హలో సార్, ఇప్పుడు మనోంది ఈ ముచ్చట్లలో తప్పు లేదని చెప్పాలి, అంతే కదా సార్? సార్ 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 అయితే కానీ ఇప్పుడు ఈ నొద్దులు మిమ్మల్ని జోక్కుంటా మస్తు వార్తలు చెప్పినాం కానీ ఏ మాత్రం కూడా మా జేబులు నిండలేదు సార్. కనీసం ఈ వార్తతోటి అయినా జరంత మా జేబు నిండేటట్టు చూడరు సార్, మీకు దండం పెడతా పుణ్యం ఉంటుంది. ఓకే 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 సార్, ఇప్పుడు చూడరు సార్, రేపటి సంధి యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ మొత్తం మనోని వార్తలతోటే మూత మోగిపోవాలి సార్. మీరు ఉండుర్రే, నన్ను నేను చూసుకుంటా సార్. సరే సార్, నమస్తే సార్. పురుగులు పడి చస్తావు ముసలోడా. ఆ అవతల మనిషి ఎవలో గాని వాళ్ళ కిందనే తప్పు లేకుంటే నీతోటి ఇసొంటి లత్కోర్ ముచ్చట్లు ఎందుకు చెప్పిస్తారు చెప్పు? వాళ్ళు ఇచ్చే పైసల కాశపడి యువతల మనుషుల మీద బదలామెత్తే ఎటు కాకుండా పోతావు పైల మరియా. బుజ్జి, మాకు ముచ్చటేందో అవసరం లేదు. పైసలు ఇచ్చి పలాని ముచ్చట్ను పలాని మనిషి మీద గిట్ట చెప్పాలి అంటే బరాబర్ గట్టనే చెప్పుతాం. అది నిజమా అబద్ధమా మాకెందుకు చెప్పు, మాకు కావాల్సింది పైసలు, మేము చెప్పాల్సింది వార్త. కేల్కతం దుకాణం బంద్. ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నప్పుడు నీ మాటలు 10 మంది వింటున్నప్పుడు నమ్ముతున్నప్పుడు ఎంత బాధ్యతగా ఉండాలి ఎరికేనా ముసలడా? అది మర్చి పైసలు ఇస్తే ఏం చెప్పమంటే అది చెప్తామంటే పైసలు ఇచ్చి అసిద్ధం తినమన్నా తింటావా చెప్పు? ఎస్ తింటాం. మేము గత 10-15 రోజుల కాంచెలు గదే తినుకుంటే వార్తలు చెప్తాను. చూడు బుజ్జి, పోలీస్ సార్ల సేస్కెళ్ళతోటి మాకు అవసరం లేదు, ఈ చట్టాలతోటి మాకు అక్కరే లేదు. మాకు ఇక్కడ ఏదనిపిస్తే కెమెరాల ముంగట మేము గదే మాట్లాడతాం. ఇన్వెస్టిగేషన్లు చేసే పోలీసులం మేమే, వాదనలు చేసే లాయర్లం మేమే, తీర్పులు ఇచ్చే జడ్జిలం మేమే. మేము చెప్పిందే చట్టం, మేము చేసిందే ధర్మం, న్యాయం. అంతే. అందుకే నీ అసంటి లుచ్చగాళ్ళు చాలా మందే సోషల్ మీడియాలల్లో వచ్చిరాంది బాగి ఊచలు లెక్క పెడుతున్నారు. ఆ ముచ్చట తెలుసుగా ముందుగాల. మాకు అన్ని ముచ్చట్లు తెలుసు కానీ నీ వార్తలు నువ్వు చదువుకో. ఈమె రాసిచ్చిన వార్తలే చక్కగా చదవాలి కానీ నాకు సాల్ చెప్పత్తాంది బొమ్మ. పబ్లిక్ నమస్తే. ఇప్పుడు ఆ పెద్ద మనిషి కొడుకు చిన్న మనిషి చేసినటువంటి లంగ పని ఏంటిది, ఆ లంగ పని వెనక మర్ర ఎవరున్నారు? ఆ పిల్లగాడు గొత్తబలగా దాగి లంగ పని చేయడానికి అసలైన కారణం మందే. ఎందుకంటే ఆ మందే ఆ పిల్లగాన్ని నువ్వు ఈ లంగ పని చెయ్యి, ఆ లంగ పని చెయ్యి అని ఎగేసిర్రు. ఎందుకంటే నువ్వు ఏ లంగ పని చేసినా కూడా నీ వెనక మర్ర మీ నాయన ఉన్నాడు కాబట్టి నీకు ఏం కాదని ఆ మందే ఆ పిల్లగాన్ని ఉసుగొల్పిండు. అందుకే ఆ పిల్లగాడు ఆ లంగ పని చేయాల్సి వచ్చింది. ఆ పిల్లగాడు అసలు లెక్కకైతే ఏలు పెడితే కూడా ఎట్లా కొరకాలనో తెలియనంత శుద్ధ పూస. ఏలు పెడితే కొరకుడు తెలివని ఆ శుద్ధ పూసను మందే అనవసరంగా వాడిపోసుకుంటుందంటావు అంతేనా? అరే నువ్వు మాటికి నడివిట్లకు రాకే లేకిడతాను, నువ్వు పక్క వార్తలు చదువుకోపో. ఫ్రెండ్స్ ఇప్పుడే చెప్పుర్రి, ఆ పెద్ద మనిషి పలుకుబడి ఉన్న మనిషి కాబట్టి ఆయనను బ్లాక్ మెయిల్ చేస్తే కోటాను రూపాయలు ఇస్తాడు అనే ఆలోచనతో కొంతమంది వేసిన కుట్రలో భాగమే మా చిన్న మనిషి మీద ఇటువంటి కేసులు, కుట్రలు, కుతంత్రాలు. లెక్కకైతే అసలు మా పెద్ద మనిషి కానీ ఆయన కొడుకు చిన్న మనిషి కానీ ఏలు పెడితే కొరుకుడు తెలియనంత శుద్ధ పూసలు అని మీకు గతంలో ఎన్నో వీడియోలలో మేమే చెప్పినాం. మీకు తెలుసు కూడా. నిప్పుకైనా చెదలు పడతాయేమో కానీ మా పెద్ద మనిషికి కానీ ఆయన కొడుకు చిన్న మనిషికి కానీ చెద కాదు కదా, కనీసం మనిషి అనేటోళ్ళు కూడా పట్టుకోలేరు. ఎరికేనా మీకు? కాకపోతే ఆ పెద్ద మనిషి కొడుకు చిన్న మనిషి మాత్రం మొత్తం వాళ్ళ వంశానికే చెదలు పట్టేటట్టు చేసిండు కదనే.
చి 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 చి, నువ్వు తాపకు చెద పురుగు లెక్క నన్ను పట్టుకొని తీరేక నీకు దండం పెడతా నీ వార్తలు నువ్వు చదువుకోవే. అసలు వాళ్ళ గురించి కాదు నీ గురించి చెప్పాలి. ఫ్రెండ్స్, ఇప్పుడే మీకు ఒక గొప్ప ఘోరమైన భయంకరమైన నిజాన్ని చెప్పబోతున్నా. ఆ వార్త గురించి కనుక మీరు తెలుసుకున్నట్లయితే ఇప్పటికిప్పుడే ఈ క్షణాన్ని మీరు ఏం చేస్తారు అనేది నాకే కాదు మీకు కూడా తెలియదు. ఇంతకా ముచ్చటేందో చెప్పు ముసలోడా. సూపుకు శుద్ధ పూస లెక్క కానొస్తది, మనసుకు నొయ్యని మాటలు మాట్లాడుతా అంటది. రోజు 8:30 కొట్టంగానే ఆమె ఎక్కడా అని మన కళ్ళన్నీ అటువైపే చూస్తూ ఉంటా అంటాయి. అందరి మనసుకు నచ్చేటువంటి అద్భుతమైన వార్తలు, జోర్దార్ వార్తలు చదివి మీనాక్షి గురించి ఇప్పుడు నేను చెప్పబోతున్న భయంకరమైనటువంటి నిజాలు. మీరందరూ అనుకుంటున్నట్టు ఆమె మీదికి కనిపించే అంత కరుణామయి కాదు. అత్తమామకు గంజిబోయని కసా ఇది, కట్టుకున్నోంతోటి ఎట్టి సాకిరి చేయించే కసా ఇది, కడుపున పుట్టిన పొల్లగాళ్లకు కనీసం కూడు కూడా పెట్టలేని కసా ఇది. కానీ జోర్దార్ వార్తలు మాత్రం మందికి మస్తుగా నీతులు చెప్తా అంటది. ఇప్పుడు చెప్పండి ఫ్రాన్స్, ఇసొంటి మీనాక్షిని మనం ఏం చేయాలి? తక్షణమే మన రాష్ట్రం నుంచి బహిష్కరించాలి. ఓ నీ నోట్ల మన్ను కొట్టగదరా ముసలోడా, నీ కండ్లల్లో కంప కొట్టగదరా లేకిడోడా, నీ చేతులకు జట్టలు కొట్టగదరా పోరంబోకోడా. ఆ ముచ్చట్లన్నీ నీకు ఎవరు చెప్పిండ్రా? మాకు ఎవరు చెప్పాల్సిన అవసరమే లేదని చెప్పిన కదా కాంతి ముఖం దానా. మా నోటికి ఏదైతే గదే చెప్తామని నీకు అప్పుడే చెప్పిన. అందుకే మా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ తోటి ఎవరు పెట్టుకోవద్దు, అది మా తడక, మా పవర్. నువ్వు ఇట్లయితే ఈయన వాగు ముసలోడా, నేను పోలీసులకు ఫోన్ చేసి చెప్తావు. అగ్గో 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 సూతంలో ఫ్రాన్స్, నేను నిజాన్ని నిర్భయంగా చెప్పినందుకు నన్ను పోలీసులకు పట్టిస్తా అని భయపెట్టిస్తున్న జోర్దార్ మీనాక్షి నా నోరును మూయించాలని చూస్తుంది. ఇది ధర్మమేనా? ఇది న్యాయమేనా? మీరే చెప్పుర్రి ఫ్రాన్స్. కొంపదీసి ఇది నిజంగానే పోలీసులకు ఇట్లా ఫోన్ చేసి చెప్తుందా ఏంది? విజయ్ అరే నేను నిజంగా చేస్తలేను, అట్లా ఉచిట్టుకొని ఎక్కడ చేస్తానే, నీతో చేసేది నిజం అనుకుంటున్నావు ఏంది? కాదు, ఆగేది లేదు ముసలోడు. నీ అసొంటలేని సోషల్ మీడియా నుంచి వెళ్ళి ఏరి పారేకుంటే సమాజానికి శని పట్టుకుంటది, లేని పంచాయతీలు మోపైతాయి. అరే నన్ను ఒక్కడనే అంటాను ఏందా? లోకం మీద మస్తు మంది గత 10 వద్దుల కాడ నుంచి నోటికి ఎంత అంతే మాట్లాడింది. ఎరికేనా? వాళ్ళకు వార్నింగ్లు ఇయ్యరాదు. కొంతమంది జనాలు అయితే వాళ్ళు చెప్పిన ముచ్చట్ల నిజం అనుకొని మా పెద్ద మనిషిని కూడా శుద్ధ పూసాన్ని నమ్మిళ్ళు. ఎరికేనా? అగో కావాలని వార్నింగ్ ఇస్తలేవు కానీ నన్ను అంటారు పలాని పెద్ద మనిషి గురించి మస్తు ముచ్చట్లు చెప్పిండు. అందుకే సోషల్ మీడియాలో అసంటి లుచ్చ మాటలు మాట్లాడిన వాళ్ళను లోపడేసే పనులు ఉన్నారట పోలీసార్లు. ఆ ముచ్చట తెలుసా నీకు? అట్లయితే యూట్యూబ్ నుంచి నా వీడియోలు కూడా తీసేయాలి, లేకుంటే నా మెడకు చుట్టుకుంటుంది ఈ పంచాయతీ. అబ్బో వద్దురా నాయన ఈ సైడ్ వచ్చిరాని పంచాయతీలు. నువ్వు తీసేసే లోపట ఆ వీడియోలు ఏడికి జరాలను ఆడికి చేరే ఉంటాయి ముసలోడు. నిజం గడప దాటే లోపటనే అబద్ధం ఊరంతా తిరిగొత్తదన్న ముచ్చట తెలిసి కూడా నువ్వు ఇసొంటి వీడియోలు చేసేటందుకు సిగ్గులేదానే? నిజమేంది అబద్ధమేంది అనేది తెలుసుకోకుండా ఎట్లా చేసినావు చెప్పు? కోడలకు బుద్ధి చెప్పి అత్త తెడ్డు నాకిందట. ఏదో 4 పైసల కాశ పడిస్తుంటే అక్కడక్క ముచ్చట్లు చెప్పిందా? ఎందుకే ఇప్పుడు నా ఇజ్జత్ ఇస్తాను చెప్పు? నీ వార్తలు నువ్వు చదువుకో. ఒక నిమిషం ఎవరు నాకు ఫోన్ చేస్తాను. హలో, ఎవరు? ఎస్, నేను యూట్యూబర్ రేమోనే మాట్లాడుతున్నా, చెప్పండి. నమస్తే సార్. నేను అసలు ఇంటి కాడనే లేను సార్, నేను వేరే దేశంలో ఉన్నా సార్. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేటన్నా దెంకపోవాలి నాయన, లేకుంటే పోలీసు సార్ నన్ను పొరక దంచుతారు. చూసిన రానోళ్ళ మా ముసలోని కథలు ఎట్లున్నాయో. కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు కాసులకి కక్కుర్తి వాడి లేని కథలు పడుతున్నారని మా ముసలోనికి ఎవరు ఐడియా ఇచ్చిండ్రో గానీ ఈయన కూడా గదే దందా చేద్దామని అనుకుంటున్నాడు. కాకుంటే పోలీసులు అనగానే పానం గజ్జం అన్నట్టున్నది, చక్కగా అన్ని మూసుకొని పోతున్నాడు. మరిగా పబ్లిక్ పల్క ఫోన్ ఓపెన్ చేయగానే ఎన్నో వీడియోలు వస్తుంటాయి. ఇక దాంట్లో చెప్పేటోళ్ళ ముచ్చట్లన్నీ గుడ్డిగా నమ్మకుండ్రి. ఏదైనా 1కి 2 మాటలు ఆలోచించుకున్నాకనే మీరు ఓ నిర్ణయానికి రండి, సరేనా?